హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫన్ విత్ మహేష్ ఎఫ్ఎఫ్. సో గైస్, ఇప్పుడు మనము అరుణాచలంలో అయితే ఉన్నాం. ఇప్పుడు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకొని తిరుచానూరుకి అయితే వెళ్తున్నాం. సో అంతకుముందు మీరు బ్యూటిఫుల్ వ్యూ అయితే చూడండి. ఇంకా స్టార్ట్ చేసేద్దామా? సో గాయస్, నేను ఫస్ట్ మీకు ప్లాన్ చెప్తా. నిన్నటిది, ఇవాళది, రేపటిది. సో గాయస్, ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ దర్శనం అయిపోయినాక మనము తిరుతని అయితే వెళ్తున్నాం. గిరి ప్రదక్షిణ వచ్చేసి కార్లో అయితే చేస్తున్నాం. ఈ బ్యూటిఫుల్ వ్యూ చూడండి ఎంత బాగుంటుందో. ఇక్కడైతే దీపం వెలిగిస్తారు. ఒత్తులు అయితే ఇక్కడ పర్చేస్ చేసి 365 ఒత్తులు పర్చేస్ చేస్తే ఇయర్ మొత్తం వెలిగించినంత మనకి వస్తుందని ఇక్కడ జనాలు అండ్ భక్తులు అయితే నమ్ముతారు. సో ఇంకా మన ఛానల్కి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్గా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అది నాకు కొంచెం మోటివేషన్గా అయితే ఉంటుంది. సో పదండి, కార్ దగ్గరికి వెళ్ళిపోదాం. నాకు టిఫిన్ ఎప్పుడు చేయాలి? టిఫిన్ చేద్దామన్నప్పుడు టిఫిన్ చేయడానికి రాదు, టిఫిన్ వద్దు అన్నప్పుడు టిఫిన్ చేయడానికి వస్తుంది. ఏందో అర్థం అంటే ఇక్కడ తమిళనాడు ఈ కార్ డ్రైవర్ కూడా అంటుండు, తమిళనాడులో నేను కార్ ఎక్కడ వదిలి రాను, ఇక్కడ చాలా డేంజర్ అనేది అంటుండే. అది కూడా కరెక్టే లేండి. ఓకే, కార్ దగ్గరకు వచ్చేసినాం, ఎక్కేద్దాం. అయిపోయింది, గిరి ప్రదక్షిణ స్టార్ట్. కొంచెం సేపు ఈ సాంగ్ అయితే ఎంజాయ్ చేసేయండి. టోటల్ గిరి ప్రదక్షిణకి 8 టెంపుల్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ టెంపుల్ పేరు అయితే ఇంద్రగిరి. నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. ఇవైతే మెయిన్ టెంపుల్స్. ఏవైతే మెయిన్ టెంపుల్స్ ఉన్నాయో వాటిని అయితే నేను ఇక్కడ మళ్ళీ డిస్ప్లే చేస్తున్నా. ఎవరైనా ఇందాక ఫస్ట్ టైం పెట్టినప్పుడు చూడకుంటే మళ్ళీ ఇప్పుడు చూడొచ్చు. అందులో ఫస్ట్ వచ్చే టెంపుల్ ఇంద్రలింగం, అది ఈస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. సెకండ్ వచ్చేసి అగ్నిలింగం, అది సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. నెక్స్ట్ యమలింగం, అది సౌత్ డైరెక్షన్లో ఉంటుంది. నెక్స్ట్ నిరుతిలింగం, అది సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. నెక్స్ట్ వరుణలింగం, అది వెస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. నెక్స్ట్ వాయులింగం, అది నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. కుబేరలింగం నార్త్ డైరెక్షన్లో ఉంటుంది. ఈశాన్యలింగం నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంటాయి. ఇవన్నీ అరుణాచల శివుడికి ముఖ్యమైన గుడిలు. గిరి ప్రదక్షిణ చేయడానికి గిరి చుట్టూ ఉండే ముఖ్యమైన గుడులు ఇవి. అర్థమైంది. ప్రదక్షిణం నడుచుకుంటూ చేయొచ్చు. చేతగాని వాళ్ళకు తగ్గట్టు కార్లలో, ఆటోలలో వెళ్ళి మధ్యలో ఉన్న ఈ ముఖ్యమైన గుడిలను దర్శించుకుంటూ గిరి ప్రదక్షిణ పూర్తి చేయవచ్చు. అండ్ ఇంకా ఈ గుడిలే కాకుండా కొన్ని వేరే నవగ్రహాలు, అమ్మవారి గుడి, హనుమాన్ గుడి, ఈ గుడులు కూడా ఉన్నాయి. ఇవి కూడా చూడొచ్చు. మాకు టైం లేక మేము కార్లో కంప్లీట్ చేసాం, కానీ టైం ఉంటే మాత్రం మేము పక్కా నడిచే కంప్లీట్ చేస్తున్నాం. బికాజ్ మాకు అక్కడ టైం లేదు. ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సిన చాలా ఉన్నాయి.
ఇంకా ఇప్పుడు ఈ అమ్మవారి గుడికి అయితే వచ్చేసాం. ఇక్కడ పేర్లు ఇక్కడ నేను ఆ టెంపుల్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఆల్ ఓవర్ ఎయిర్ మీదనే ఇవ్వడం మొదలు పెడుతున్నా. అండ్ ఈ తిరుపతి ట్రిప్ గురించి తెలుసుకోవాలంటే నా యూట్యూబ్ ఛానల్ పేజ్ అయితే వెళ్ళి అందులో నా యూట్యూబ్ ఛానల్ పేజ్లో చెక్ చేసుకొని ఫాలో చేసి లైక్ చేసి చూసేయచ్చు. థ్యాంక్ యూ. గుడిలో వచ్చేసి ఎవరికైనా ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ అవుతాయని ఒక నమ్మిక. అండ్ ఇంకొంచెం కూడా డెప్త్గా వెళ్తే కొంచెం హిస్టరీ కూడా ఉంది. లెట్స్ గో టు నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ వేరే టెంపుల్స్ ఉంటాయి. ఇక్కడికైతే వచ్చాం. ఒక శివ టెంపుల్ అండ్ ఇది హనుమానా చూద్దాం. మొత్తం తమిళ్ ఉంది, ఏం అర్థం అవుతలేదు. ఏమో ఏదో దేవుడు. సరే టెంపుల్కి అయితే వచ్చినాం. బయటికే సో ఈ లింగం అయిపోయింది కదా. నెక్స్ట్ వర్ణలింగం. అది జస్ట్ 0.5 కిలోమీటర్స్ ఉంది. అండ్ 500 మీటర్స్ నడిస్తే కూడా ఎక్కువనే అయిపోతుందని కరెంట్ వెళ్తున్నాం. ఇంత షార్ప్ నేను మా ఇంటికాడ రాక్ గార్డెన్కి పోతా చెప్పులు వేసుకోని. ఇక్కడ 2కి 3కి ఇంత షార్ప్ ఉన్న స్టోన్. సో ఇట్లా ఇట్లా గోపురం లెక్క ఉంటుంది. అయితే ఎప్పుడే వచ్చినామన్నమాట. చూడండి వాయులింగం. లెట్స్ గో. ఇక్కడ ఒక్క దగ్గర కూడా ఫోన్స్ మాట్లాడకూడదు అన్నమాట. అంత మళ్ళీ బడి కొనక కలుసుకున్నాం. నియర్ వాయులింగం దర్శనం అయిపోయింది. చంద్రీయలింగం 1 కిలోమీటర్. నేను తిరుపతి వీడియో చేసి కూడా కూర్చుంటున్నాను. కానీ ఈడ ఎక్కువ ఏమో ట్రాఫిక్ జామ్ ఉంది. 100 CCTV విజిబుల్ అయితే అయిపోయింది. మేము ఒక గుడి స్కిప్ చేసేసాం. ఎందుకంటే అక్కడ ఫుల్ లైన్ ఉండే. మేము అన్ని టెంపుల్స్కి వెళ్ళాము. ఇప్పుడు ఇక మెయిన్ అరుణాచలం టెంపుల్కి అయితే వచ్చేసినాం. రాజగోపురం అయితే ఎంత బాగుంది. నేను కూడా చూపిస్తాను. చూడండి, బ్యూటిఫుల్ వ్యూ ఆఫ్ అరుణాచలం. ఇది రాజగోపురం. అక్కడ రాసి బాగుంది. నాకు తెలిసి హైదరాబాద్ కంటే ఇక్కడ AQI తక్కువనే ఉంటుంది. చూడాలి. మనము 3 days నుండి ఆడికి తిరుగుతున్నాం. బట్ అన్నిటికీ AQI కంపేర్ చేసి అయితే AQI కంపేర్ చేసి మీకు ఒక క్లియర్ వీడియో లాగా అయితే ఇస్తా. అన్నట్టు AQI అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. AQI గురించి నేను వేరే వీడియోలో అయితే మాట్లాడతాను. ఇప్పుడు దర్శనం గురించి ఫోన్ లోపలికి రావడం అనుకుంటా. పక్క ఫుల్ లైన్ ఉంది. ఇంకా 50 రూపీస్ పేడ్ దర్శనం అట్లానే ఉంది. ఫ్రీ దర్శనం అయితే చెప్పాలంటే ఫ్రీ దర్శనం తక్కువ ఉంది. కానీ ఎటు అయినా అందరు ఒకటే దగ్గరికి వెళ్తారు. ఇంత లైన్ ఉంది. నా పని అయిపోయింది.
50 రూపీస్ అట్లా 50 రూపీస్ని ఫ్రీ దర్శనాన్ని కల్పిస్తుంది. సో నో యూజ్ నో యూజ్. మేబీ అరుణాచలంది టూ పార్ట్స్ ఉంటాయి అనుకుంటా, బికాస్ అంతంత లాంగ్ వీడియోస్ ఎవరు చూడరు. అది అంత మేబీ 1 or 2 parts, బికాస్ నేను కొన్ని 50 seconds అట్లా కూడా చేసిన కాబట్టి మ్యాక్సిమం 1 part అయ్యే ఛాన్స్ కూడా ఉంది. 1 part అయితే మాత్రం ఫుల్ వీడియో అందులోనే పోస్ట్ చేసేస్తాను, ఎడిట్ చేసి. సో గైస్, ఇంకా మీరు మన ఛానల్కి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్గా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. నేను ప్రామిస్ ఇచ్చిన 500 సబ్స్క్రైబర్స్కి లాంగ్ ట్రిప్ ఉంది అని. 505 అయ్యారు, అప్పటికప్పుడే లాంగ్ ట్రిప్కి వచ్చేసిన. ఇప్పుడు కనీసం ఇవన్నీ అయిపోయే వరకు 10:30 అని అవుతుంది. 10:30 అంటే మేము ఇంకా టిఫిన్ కూడా వేయలే. మేబీ టిఫిన్ తింటే 11:30 అవుతుంది. ఇవాళ ప్లాన్ ఏంటంటే 11:30 కదా, 11:30కి 2 hours అంటే 1 o'clockకి కాంచీపురం వెళ్ళిపోతాం. ఆడ ఫుడ్ తినేస్తాం, ఆడ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాం. 3 నుండి ఆడ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి ఇక నైట్ మళ్ళీ తిరుపతికి రిటర్న్ రావాలా చూస్తాం. ఇప్పుడు మేము ప్రజెంట్ అరుణాచలంలో ఉన్నాం. ఇది ఇవాళటి ప్లాన్ వచ్చేసి ఇది. మళ్ళీ రేపు మాకు 7:30కి ట్రైన్ ఉంది. సో రేపు గోవిందరాజ స్వామి టెంపుల్ అండ్ ఇంకా 2-3 టెంపుల్స్ ఉన్నాయి, అది చూసేసి అండ్ బ్యాక్ టు హైదరాబాద్ కావాలని అనుకుంటాను. ఇది ఇవాళటి ప్లాన్. రేపటి ప్లాన్ ఇది. నిన్న ప్లాన్ అయితే కరెక్ట్ అయింది. అంటే నిన్న ప్లాన్ కొంచెం మార్చిన అయిపోతుండే. రాత్రి 2:30కి వచ్చినాం మేము అరుణాచలంకి. వచ్చినాక జస్ట్ 2 hours అందరం పండుకున్నాం. సో అస్సలు నిద్ర సరిపోలేదు. ఏమవుతుందో ఏమో. మా మమ్మీ అయితే ఈరోజు తిరుపతి వద్దు, ఒకళ్ళు ఓవర్నైట్ అయితే అంటుంది ఏదో ఒకటి. నిన్న కూడా మేము తిరుపతికి వచ్చినాం కదా, 250 kilometers సంథింగ్, 250 to 280 ఉంటుంది అనుకుంటా. అంటే ఈ ఏరియాలో ఎవరైనా జస్ట్ వాళ్ళ ఓన్ వెహికల్స్లో వస్తే ఒకటైతే అర్థం చేసుకోండి, అదేంటంటే గూగుల్ మ్యాప్స్ అయితే ఈ ఏరియా అస్సలు పనిచేయట్లేదు. నేను ఇంకెంతసేపు అని గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని కూర్చున్నా. గూగుల్ మ్యాప్స్ ఒకటి చెప్తుంది, మా డ్రైవర్ ఒక సైడ్ తీసుకోవద్దు. అయ్యా నాకు అర్థమవుతలేదు. ఆయన అడిగితే ఈ ఏరియాలో గూగుల్ మ్యాప్స్ పనిచేయదు బికాస్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అది ఇది అంటే, గూగుల్ మ్యాప్స్ చెప్పినాకంటే ఒక 15-20 minutes ముందే వెళ్ళాం ఇంకా. కానీ గూగుల్ మ్యాప్ రూట్ అయితే అస్సలు వాడకండి. ఎవరైనా ఓన్గా వస్తే మాత్రం అస్సలు వాడకండి గూగుల్ మ్యాప్ రూట్. సరే, మళ్ళీ ఇంకా లోపలికి కొంచెం దూరం వెళ్ళాకైతే కలుసుకుందాం. లైన్ అయితే అస్సలు అయితే లాగా ఉంది. ఓకే, కొంచెం సేపు అయినా అయితే కలుసుకుందాం. ఈ కొంచెం సేపట్లో ఈ లైన్ క్లియర్ కాకపోతే ఎడిటింగ్ కూడా తీసుకుంటాం. నేను ఇంకా ఘాట్ వీడియో ఇవ్వాలి, అప్లోడ్ చేయాలి, ఇది ఎడిట్ చేయాలి. సాయిరామ్. సో 5 hours అయితే అయింది దర్శనం. ఇప్పుడు దర్శనం అయిపోయింది, 5 hours అయింది, బయటకు వచ్చేసినాం. సో గాయ్స్, మీకు ఈ గిరి ప్రదక్షిణ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి నాకైతే చెప్పండి. సో ఇంకేదో గాయ్స్, వీడియో చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎంక్వైరీస్ అండ్ ఇంకా ఎవరికైనా గిరి ప్రదక్షిణలో ఎన్ని మెయిన్ టెంపుల్స్ ఉంటాయని డౌట్ ఉంటే ఇప్పుడు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, చదువుకోండి.